అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 42% మైనార్టీ ఉన్న దగ్గర కూడా 72 అంటే 75,000 ఓట్లు 15,500 మెజార్టీ తీసుకొచ్చిన మీ అందరికి కూడా నేను తలవంచి నమస్కరిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ఎంపీ ఎలక్షన్లో అంతకన్నా పెద్ద మొత్తంలో 1,00,000 ఓట్లు అర్బన్ నుంచి తప్పకుండా మేము అందరికి కూడా మా నియోజకవర్గ ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తా, దండం పెడతా, తప్పకుండా 1,00,000 ఓట్లు సాధిస్తానని నేను మాట ఇవ్వడం జరిగింది. మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా అది సాధ్యం. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిస్తేనే సరిపోదు, ఎంపీ గెలిచిన పెద్ద మెజార్టీతో గెలిచిన తర్వాత రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా మనము భారతీయ జనతా పార్టీ పైచేయి సాధిస్తుందో ఇందూరు నియోజకవర్గంలో చూపెడతామని మీ అందరు కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఎప్పుడైనా మీకు నేను అందరికి కూడా అవైలబిలిటీగానే ఉంటాను. తప్పకుండా మీరు ఏది అవసరం ఉన్నా నా దగ్గరికి ఎప్పుడు ఏ రకంగా రావాల్సింది, ఎప్పుడు వచ్చినా కానీ మీకు అందరికి కూడా అందుబాటులో ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్. పెద్దలు అర్బన్ ఎమ్మెల్యే దంపల్ సున్నామూర్తి గారు, స్థానిక కార్పొరేటర్ పట్టు రాఘవేంద్ర గారు కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన శుభోదయం. జై శ్రీరామ్. ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలు ఒకటేమో వాకింగ్ ట్రాక్ అండి. మీరు ఎస్టిమేట్ ఇప్పించారు 5 లక్షలు ఉంటే ఎలక్షన్ కాగానే వచ్చి ఎంపీ లైన్ తీసుకుని పో. డిస్మాంటిల్లా పెట్టిందా? సో అది అయిపోయినాక అక్కడ ఏం డెవలప్ చేయాలనుకుంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఫర్దర్ ప్లాన్స్ లెట్ మీ నో. సో మీ అందరి ఆశీర్వాదంతో లాస్ట్ టైం కూడా డీసెంట్ మెజారిటీ వచ్చింది. ఈసారి కొంచెం పెరిగే లక్షణాలే కనబడుతూ ఉన్నాయి. మోదీ గారి వేవ్ కూడా బలంగా ఉంది. రాముల వారి ఆశీర్వాదం కూడా బలంగా ఉంది దేశమంతా. దానికి తోడు పసుపు రైతుల ఆశీర్వాదం కూడా మనకే వచ్చేటట్టుంది. లాస్ట్ టైం వాళ్ళు 90,000 ఓట్లు వేసుకున్నారు. సో అవన్నీ కాకుండా కొన్ని అరెస్టులు కూడా అయినాయి. కాబట్టి మేము కూడా ఎక్కడ కూడా ₹1 అవినీతి మచ్చ లేకుండా పనిచేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా నాన్నగారు పేరు తీసుకుంటూ మన పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉండే ఇంతకుముందు. నేను ఇట్లనే ఆలోచించుకుంటూ కూర్చున్నా. ఒకటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్. ఆయన ఎన్ని ఫోన్లు చేసిండు అప్పుడు డిఫెన్స్ మినిస్టర్కి, రైల్వేస్ మినిస్టర్కి, వీళ్ళందరికీ మాట్లాడుకుంటూ ఎన్ని తిప్పలు పడ్డాడు. అప్పుడు 89-94 మధ్యలో నాకు కొద్దిగా స్కూల్ పోయే పిల్లగాళ్ళకి కొంచెం యాద ఉంటుండే. అప్పుడంతా ల్యాండ్ లైన్లే కదా. ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మన నియోజకవర్గంలో వివిధ స్టేజెస్లో ఉన్నాయి. ఒకటేమో మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం ఆర్మూర్ గోవిందపేట, ఒకటేమో ఆర్మూర్కి వెళ్ళి మామిడిపల్లి దారిలో ఒకటి, ఆర్మూర్లో మరీ సిటీలో ఉన్న మామిడిపల్లిది నెక్స్ట్ మంత్ ఇనాగ్రేషన్, మాధవ్ నగర్ది మోస్ట్ వాంటెడ్ సిన్స్ 3 decades అది కూడా ఇయర్ ఎండింగ్ కల్లా ఇనాగ్రేషన్ చేస్తామని మీ అందరికి చెప్తా ఉన్నాను. ఈ 4 కాకుండా అరకుపల్లిలో పనులు బాగానే కొనసాగుతున్నాయి. బోధన్లో టౌన్లో లాస్ట్ మంత్ మోడీ గారు ఫిబ్రవరిలో దాన్ని శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టించారు. ఏడుపల్లిలో రైల్వే అండర్ బ్రిడ్జ్. సో 7 రైల్వే బ్రిడ్జెస్ మన ప్రాంతంలో మనం ఈ 5 yearsలో కట్టింది. దీన్ని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా డెవలప్ అవుతుందో దేశమంతా చూస్తూ ఉన్నాం. మనం సోషల్ మీడియాలో బీజేపీ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్లో మన ప్రాంతంలో కూడా మనకి ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో ఇదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ ఎక్కడ కూడా పనులు వేగంగా కొనసాగాలంటే అండి, క్వాలిటీ ఆటోమేటిక్ రావాలంటే మనము ఫోన్లు చేసి కమిషన్ అనకపోతే చాలు. రెగ్యులర్గా మనం రివ్యూలు పెట్టుకుంటే 3 నెలలకు ఒకసారి అన్నీ కూడా కొనసాగుతాయి. కొంచెం ఫండ్ డైవర్షన్ వల్ల మనకు అడవి మామిడిపల్లి ఏదైతే ఆర్మూర్ పోయే వాళ్ళు ఉంటారు ఇక్కడ రెగ్యులర్గా, అడవి మామిడిపల్లి వర్క్స్ స్లో అవ్వడానికి కారణం
టోటల్ ఫండ్ డైవర్షన్. అది ఆఫీసర్స్ కూడా గవర్నమెంట్ మారినాక అందరి ముందర మీడియా ముందర ఒప్పుకున్నారు అది. సో అది కూడా సొల్యూషన్ కూడా చూసుకున్నాము. అక్కడ కూడా పనులు స్లోగా స్టార్ట్ అయినాయి. దాని మీద ప్రత్యేక దృష్టి పెడతాం ఆ బ్రిడ్జ్ పై. కాబట్టి స్మార్ట్ సిటీ అన్నది నిజామాబాద్లో ఈసారి 100% చేసి తీస్తాం. లాస్ట్ టైం మిస్ అయిపోయింది. ఈసారి నిజామాబాద్ని స్మార్ట్ సిటీగా మనము డిక్లేర్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.